ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అయితే ఈ మధ్య కాలంలో నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే చాలామంది మన యూట్యూబ్ వ్యూవర్స్ కావచ్చు, లేదంటే మామూలుగా మన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు ట్రైనింగ్కి వచ్చేవాళ్ళు కావచ్చు, చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను ఆన్సర్ ఇవ్వడానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటి ఆ క్వశ్చన్స్ ఏంటంటే, సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాన్ ఐటీ నుండి ఐటీలోకి రావాలనుకుంటున్నారు. సో చాలా వరకు ఏంటంటే డౌట్స్ ఉంటాయి, తప్పేం లేదు, వాళ్ళు క్వశ్చన్స్ అడగడం ఎటువంటి తప్పు అయితే లేదు. సో తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలుసుకుంటారు. కానీ బయట ఉన్నటువంటి ఒక అపోహను మీకు నేను మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, ఏంటి ఆ అపోహ అంటే ఎందుకు అంటున్నాను అంటే, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఐటీ నుండి ఐటీలో రావాలనుకుంటున్నారు, లేదా సర్వీస్ నోలోకి రావాలనుకుంటున్నారంటే, సర్వీస్ నోలోకి రావడానికి ఫస్ట్ మెయిన్ ఏంటంటే భయపడేటువంటిది ఏంటి? కోడింగ్. మనందరికీ తెలిసిన విషయమే కోడింగ్. సో జావా స్క్రిప్ట్ ఉంటుంది, బేసిక్ లెవెల్లో అయినా జావా స్క్రిప్ట్ ఉంటుంది, లో కోడింగ్ ప్లాట్ఫామ్ అన్నా కూడా సో జావా స్క్రిప్ట్ అయితే ఉంటుందని చాలామందికి తెలిసిన విషయమే కదా. సో కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే, మన జావా స్క్రిప్ట్ అనేటువంటిది మరి బయట జావా స్క్రిప్ట్ నేను నేర్చుకుంటే ఓకేనా? సో కొంతమంది నాకు కాల్ చేసి ఏమన్నారంటే, సార్ నేను జావా స్క్రిప్ట్ నాకు తెలుసు, బయట నేను జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాను, సో ఆ జావా స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మన సర్వీస్ నోలో ఉంటుందా? ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది యూజ్ అవుతుంది అన్నారు కదా, మరి అదే జావా స్క్రిప్ట్ నేను ఇక్కడ వాడొచ్చా అని కొంతమంది క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా కొంతమంది ఏమన్నారంటే, సార్ నేను జావా స్క్రిప్టింగ్ అంటే నాకు భయం, సో అసలు స్క్రిప్టింగ్ అంటేనే భయం, నేను కోడింగ్ రాయలేను, మరి నేను కోడింగ్ నేర్చుకోకుండా మనం సర్వీస్ నోలో నేను జాబ్ చేయగలుగుతానా? ఇవన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీటన్నిటికీ ఒక సింపుల్ మీకు సొల్యూషన్ చెప్పాలా? అసలు జావా స్క్రిప్ట్కు సర్వీస్ నో కోడింగ్కు ఎక్కడా సంబంధం లేదు. అలా అని నేను 100% సంబంధం లేదని చెప్పాను. మీరు సార్ మరి ఈ వీడియో చూడగానే ఏంటంటే అసలు జావా స్క్రిప్ట్ వేరు ఇది వేరు అంటారు అనుకోవద్దు. రెండు ఒకటే, కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. క్లియర్గా చెప్పాలంటే ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మనం బయట నేర్చుకునేటువంటి జావా స్క్రిప్ట్ వేరే రకంగా ఉంటుంది, మన సర్వీస్ నోలోకి వచ్చిన తర్వాత ఉండేటువంటి జావా స్క్రిప్ట్ వేరే ఉంటుంది. ఏంటంటే ఏ లెవెల్ వరకు ఉంటుందో చెప్తాను మీకు. బయట ఉండేటువంటి జావా స్క్రిప్ట్లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో మనకు తెలిసిందే కదా. సో అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ ఉందనుకోండి, ఇఫ్ కండిషన్ మన సర్వీస్ నోలో కూడా వస్తుంది. ఓకే, సో వైల్ అనేటువంటి కండిషన్ ఉంటుంది, అది మన సర్వీస్ నోలో కూడా వస్తుంది. సో ఇక్కడ కొన్ని రకాల అలర్ట్ అని, లేదంటే console.login అని కొన్ని మాత్రమే మన సర్వీస్ నోలో చూస్తాం. కానీ యాజ్ ఇట్ ఈస్గా బయట ఉన్నటువంటి జావా స్క్రిప్ట్ అయితే డైరెక్ట్గా అయితే సర్వీస్ నోలోకి తీసుకొని రాలేదు. ఇంతే, ఈ బేసిక్ లెవెల్లో మాత్రమే సో సర్వీస్ నోలో మన జావా స్క్రిప్ట్ వాడతారు, అంతే. మరి అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? సర్వీస్ నోలో అంటే, సర్వీస్ నో ఏం చేసిందట, 2003లో స్టార్ట్ అయిన తర్వాత, సో దానికి మీకు చిన్నగా హిస్టరీ చెప్తాను సర్వీస్ నోది. సో చెప్పిన తర్వాత అది ఏం చేసిందనే విషయాన్ని మీకు నేను క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో 2003లో సర్వీస్ నో శాంటా క్లారా కాలిఫోర్నియాలో స్టార్ట్ అయిపోయింది. ఈ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, సర్వీస్ నోలో జావా స్క్రిప్ట్ అప్లికేషన్ వాళ్ళు వాడుకోవడానికి ఓకే వాళ్ళు ఏం చేసుకున్నారు, సర్వీస్ నో తరపున కొన్ని ఏపీఐస్ క్రియేట్ చేసుకున్నారు. ఏపీఐస్ అంటే కొన్ని అప్లికేషన్స్ లాగా, అంటే మనం ఎలా అయితే బయట లాంగ్వేజ్లో వాడుకుంటాం కదా, సింటాక్స్ అంటాం చూసారా, ఆ సింటాక్స్ లాగా తయారు చేసుకున్నారు. ఒక్కొక్క ఏపీఐ ఒక్కొక్క రకమైనటువంటి మీనింగ్ ఉంటుంది. సపోజ్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే gs.add_info_message అని ఉంది. ఇది మన జావా స్క్రిప్ట్లోకి వెళ్తే కనబడదు. సో ఎందుకంటే సర్వీస్ నోవే క్రియేట్ చేసుకుంది. ఈ ఏపీఐని ఎవరు క్రియేట్ చేసుకున్నారు? సర్వీస్ నోవే క్రియేట్ చేసుకుంది. సర్వీస్ నో క్రియేట్ చేసుకొని ఈ సర్వీస్ నోలో దానికంటే ఒక మీనింగ్ ఇచ్చింది. యాడ్ ఇన్ఫో మెసేజ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ను మనకు చూపెట్టడానికి, అంతే. అర్థమైందా? ఇలా ఏపీఐస్ అనేటువంటి కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఏపీఐస్ని కనుక మనం ప్రాపర్గా నేర్చుకున్నాం అనుకోండి, సో ఈ ప్రాపర్గా ఏపీఐస్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు జావా స్క్రిప్ట్ రాకపోయినా పర్లేదు. బయట ఉన్నటువంటి జావా స్క్రిప్ట్ మీరు ఎటువంటి స్క్రిప్ట్ రాకపోయినా మీరు ఏపీఐస్ని కనుక పర్ఫెక్ట్గా, కొన్ని ఏపీఐస్ క్రియేట్ చేసిందండి సర్వీస్ నో. ఫస్ట్ ఇనిషియల్గా 2003లో స్టార్ట్ అయినప్పుడు సర్వీస్ నో యొక్క కంపెనీ పేరు ఏంటంటే గ్లైడ్స్ ఆఫ్ టెక్నాలజీస్.
సో అందుకే ప్రతి మీరు చూడండి సర్వీస్నోలోకి ఎవరైతే సర్వీస్నో ఆల్రెడీ కొంత తెలిసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, గ్లైడ్ రికార్డ్ అంటారు. సో అదేవిధంగా గ్లైడ్ ఎజాక్స్ అంటారు. ఇటువంటి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఎందుకు గ్లైడ్ అనే వర్డ్ వస్తుంది తెలుసా? సర్వీస్నవే ఇనిషియల్గా 2003లో స్టార్ట్ అయినప్పుడు దాని కంపెనీ పేరు వచ్చేసి గ్లైడ్స్ ఆఫ్ టెక్నాలజీ. కాబట్టి అప్పుడే తయారు చేసుకున్న ఏపీఎస్, కాబట్టి అదే ఏపీఎస్ అనేటువంటి స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాబట్టి సో ఎక్కడ కూడా కోడింగ్ అనేటువంటిది రాదు, నాకు కోడింగ్ తెలియదు, నాకు జావా స్క్రిప్ట్ రాదు. సో చాలామంది ఇంకా ఏమన్నా అడుగుతారంటే, సార్ బయట జావా స్క్రిప్ట్ చాలా డిఫికల్ట్గా ఉంది సార్, నేను ఆ జావాకి భయపడే నేను నాన్ కోడింగ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాను నేను. సో ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ అంటే సర్వీస్నోలో నాకు వద్దు సార్ అనేటువంటి ఒక పెద్ద భయం అయితే పడుతూనే ఉన్నారు. సో ఆ భయం అనేటువంటి అసలు పడకండి. నేను చెప్తున్నాను కదా, జావా స్క్రిప్ట్ అనేటువంటిది బయట ఉన్నటువంటి జావా స్క్రిప్ట్, సర్వీస్నోలో ఉండేటువంటి జావా స్క్రిప్ట్ వేరు. ఈ రెండు కూడా ఒకటి కాదు, ముందే చెప్తున్నాను. సో ఎవరైనా ఇప్పటికీ జావా స్క్రిప్ట్, బయట ఉన్న జావా స్క్రిప్ట్, ఇక్కడ ఉన్నటువంటి జావా స్క్రిప్ట్ ఈక్వల్ అనుకుంటే తప్పు. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇంకొక దగ్గర కూడా జావా స్క్రిప్ట్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఓకే, ఎక్కడంటే మనము కోడింగ్ రాసే దగ్గర. సో కొన్ని సందర్భాలు, ఇప్పుడు సపోజ్ మనం సెమీకోలన్ పెట్టాలా, ఈ సెమీకోలన్ ఎందుకు పెట్టాలి అంటే జావా స్క్రిప్ట్ను రెఫరెన్స్ చేసుకునే వస్తుంది అంతే. సో కొన్ని వేరియబుల్ డిక్లరేషన్స్ కావచ్చు, కొన్ని సంబంధించినటువంటి సింటాక్స్ కావచ్చు, అంతే తప్ప మెయిన్గా మనం సర్వీస్నోలో వాడేటువంటి ప్రతి ఒక్కటి కూడా సర్వీస్నవే ఓన్గా క్రియేట్ చేసుకుంది, ఏపీఎస్ మొత్తాన్ని క్రియేట్ చేసుకుంది. దానికంటే ఒక మీనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు గ్లైడ్ రికార్డ్ అంది, ఆ గ్లైడ్ రికార్డ్ ఏం చేస్తుంది అనేటువంటి సర్వీస్నో చెప్పింది. సో ఎందుకు, అది ఎలా రాయాలి, మనకు సర్వీస్నోలో కోడింగ్ రాసేటప్పుడు ఉన్నంత బెనిఫిట్ ఏంటి తెలుసా? అసలు మనం అనుకుంటాం కానీ కోడింగ్ అనేటువంటిది రాయడం చాలా డిఫికల్ట్ అనుకుంటాం, కానీ లాజిక్ తెలిస్తే కోడింగ్ రాయడం అంత ఈజీ ఏం లేదు. లాజిక్ తెలియాలి. ఆ లాజిక్ ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక రికార్డ్ యొక్క డేటా మొత్తాన్ని, అంటే ఆ పర్టికులర్ టేబుల్ యొక్క రికార్డ్స్ మొత్తాన్ని మనం తీసుకొని వచ్చేసి ఒక వేరియబుల్కి అసైన్ చేయాలనుకోండి. సింపుల్గా వార్ ఏదైనా వేరియబుల్ నేమ్ ఎక్స్ అనేటువంటి వేరియబుల్ నేను తీసుకున్నాం. వార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ అని దాని యొక్క టేబుల్ నేమ్ రాసామనుకోండి, ఇంతే. సో ఈ న్యూ గ్లైడ్ రికార్డ్ అనేటువంటి ఏం ఇండికేట్ చేస్తుందట అంటే, మొత్తం అక్కడ ఉండేటువంటి రైట్ సైడ్ ఏదైతే నేను టేబుల్ని తీసుకుంటానో ఆ టేబుల్ యొక్క మొత్తం రికార్డ్స్ని తీసుకొచ్చేసి ఎక్స్ అనేటువంటి వేరియబుల్కి అసైన్ చేస్తుందట. ఇంత సింపుల్గా ఉంటుంది. ఓకే, సో అదేంటి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రాపర్గా మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని జావా స్క్రిప్ట్ను సర్వీస్నో ద్వారా నేర్చుకోండి. ఎప్పుడు కూడా నేను బయట జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాను అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా సర్వీస్నోలో జావా స్క్రిప్ట్ కనుక నేర్చుకున్నారనుకోండి, సో మీకు పర్ఫెక్ట్గా కోడింగ్ మీద నాలెడ్జ్ వస్తుంది, భయం పోతుంది. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనిషికి భయం పోవాలండి. సో భయం ఎప్పుడైతే పోతుందో ఖచ్చితంగా సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే కోడింగ్ రాసే వాళ్ళంతా హైలీ ఇంటెలిజెన్స్ అని నేనైతే చెప్పను. ఓకే కదా, సో వాళ్ళు కష్టపడ్డ వాళ్ళే, మనము కష్టపడదాం. సో మీరు ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు నా వీడియో చూస్తున్నారో, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఒకటే, సో కోడింగ్ అనేటువంటి దాని మీద భయం తీసేయండి. ఫస్ట్ సర్వీస్నోలో మనం కోడింగ్ ఉంటుంది, సర్వీస్నోలో నేను జావా స్క్రిప్ట్ వేరేనట, సో నేను బయట ఉన్నటువంటి జావా స్క్రిప్ట్తో పోల్చుకోగలుగుతాను అంటే మాత్రం అది తప్పే, పోల్చుకోవద్దు. సో ఖచ్చితంగా మీరు సర్వీస్నోలో జావా స్క్రిప్ట్ని వాడండి. అది కూడా సర్వీస్నో క్లియర్గా చెప్పింది, ఈ ఏపీఐస్ ఉన్నాయి, ఆ ఏపీఐస్ మీరు ఇక్కడిక్కడ వాడుకోవచ్చు. ఒక్కొక్క ఏపీఐకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ చేస్తున్నారో ఆ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ట్రైనర్ని అడగండి, ఏ ఏపీఐ దేనికి పనిచేస్తుంది, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్పండి. ఎవరైనా పర్లేదు, ఈవెన్ నా ట్రైనింగ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, నాకు ట్రైనింగ్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ఏపీఐ గురించి చెప్తే ఆ ఏపీఐ ఏం పనిచేస్తుంది దాని యొక్క ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో దీంతో పాటుగా ఆ ఎగ్జాంపుల్ మీద మళ్ళీ నేను ఒక అసైన్మెంట్ అనేటువంటిది ఇచ్చేసి సో వాళ్ళతో చేపిస్తాను. ఇలా కనుక మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో, వన్స్ ఒక్కసారి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకునేంత నాలెడ్జ్ వస్తుంది. సో భయం అనేది కూడా పోతుంది. ఇది నా మెయిన్గా కాన్సెప్ట్. అండ్ ఇంకొక విషయం కూడా చాలామంది అడిగారండి, ఏంటి అది మీతో డిస్కస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇది కూడా ఏంటంటే, సార్
కొంతమంది ఏమంటున్నారంటే 45 days ట్రైనింగ్ అంటున్నారు, కొంతమంది వచ్చేసి 2 months ట్రైనింగ్ అంటున్నారు, కొంతమంది వచ్చేసి 3 months ట్రైనింగ్ అంటున్నారు. సో అదేంటి సార్ మీరేదో 30 సెషన్సే అంటున్నారు, 30 days ట్రైనింగే అంటున్నారు అని క్లియర్గా అడగడం జరుగుతుంది. సో దానికి కూడా మీకు ఒక ఆన్సర్ ఇస్తాను, సింపుల్గా చెప్తాను, జాగ్రత్త చూడండి. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో సో మనకు కావాల్సింది ఏంటి? సో మనం ఏదైతే రేపు మీరు కంపెనీలోకి వెళ్ళేసి రెజ్యూమ్లో ఏదైతే పెట్టుకుంటారో ఆ రెజ్యూమ్లో పెట్టుకునేటువంటి టాపిక్ని మీరు ప్రాపర్గా నేర్చుకొని రెజ్యూమ్ పెట్టారనుకోండి. రెజ్యూమ్లో ఏమడుగుతారు క్వశ్చన్లో? రెజ్యూమ్ చూసే కదా వాళ్ళు క్వశ్చన్ అడిగేది. సపోజ్ నేను ITSM అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను నేనే అనుకుందాం. సో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్ని నేను రెజ్యూమ్లో పెడతాను కదా. సో రెజ్యూమ్లో పెడతాను. ఆ రెజ్యూమ్లో పెట్టినప్పుడు కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తారు? క్వశ్చన్స్ ఎక్కడి నుండి అడగాల? నాకు రెజ్యూమ్లో నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ వాటి నుండే క్వశ్చన్స్ అయితే అడగాలి కదా. ఓకే, సో నేను హెవీగా నేర్చుకోవడము లేదంటే కొంత నేర్చుకొని రెజ్యూమ్లో హెవీగా పెట్టడమో చేశారనుకోండి, అప్పుడు ఇర్రిలెవెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకు. ఇర్రిలెవెంట్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ కావాల్సి వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే 1-2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత మనకే విరక్తి వచ్చేస్తుంది. ఏమని అంటే సో నాకు జాబ్ సెట్ కాదు ఇది అనేటువంటి ఒక కాన్సెప్ట్కి వచ్చేస్తాం మనం, అంటే డీమోటివేట్ అవుతాం. కాబట్టి నేనేం చెప్పేది ఏంటంటే నేను ఏదైతే ట్రైనింగ్ ఇస్తానో వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఒకటే, మీరు ఏది నేర్చుకుంటారో దాన్నే రెజ్యూమ్లో ఉందా లేదా చూసుకోండి అంతే. ఓకే, మీరు అది ఏదైనా నేర్చుకోండి. మీరు ఇంటిగ్రేషన్ నేర్చుకోండి, CMDB నేర్చుకోండి, ITOM నేర్చుకోండి, CSM నేర్చుకోండి, మీరు ఏదైనా నేర్చుకోండి. బట్ మీరు నేర్చుకున్న టాపిక్స్ అన్నీ కూడా మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటున్నారా? సో 2 months నేర్చుకున్నా, 3 months నేర్చుకున్నా, 1 month నేర్చుకున్నా పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా నేర్చుకోండి. ఆ ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఏదైతే వస్తుందో అదే ప్రాక్టికల్ నాలెడ్జ్ని మీరు ఇంటర్వ్యూస్లో అడిగారనుకోండి, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలా. సో ఏ భయం లేకుండా ఎప్పుడు కూడా గుర్తుంచుకొని ఇంటర్వ్యూవర్ ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తారండి మన దగ్గర. మీరు చెప్పే విధానం బట్టి అతను ఆన్సర్ అంటే అనాలిసిస్ చేసుకుంటారు. నేను కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది చెప్పే విధానంలో అర్థమవుతుంది. ఎస్ ఇట్ విల్ బీ అవైలబుల్ అన్నాను అనుకోండి, ఓ కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది ఎక్కువగా ఉంది అనేటువంటి మేబీ ఇట్ ఈస్ అవైలబుల్ అనేటువంటి ఈ టోన్లో చెప్పాను అనుకోండి, చెప్తే ఏమవుతుందంటే ఓహో ఇతను డైలమాలో ఉన్నట్టున్నాడు అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. సో కొంతమంది క్వశ్చన్స్ ఏంటంటే మనం ఆన్సర్ కరెక్ట్ చెప్పినా కూడా ఇంటర్వ్యూవర్స్ ఏమడుగుతారు తెలుసా? సో ఈజ్ ఇట్ రైట్, కరెక్టేనా ఇది ఖచ్చితంగా ఇది ఆన్సర్ కాదనుకుంటానేమో మనల్ని ఒక క్రాస్ క్వశ్చన్స్ చేస్తారు. సో ఇది మీరు ఎవరైనా ఆల్రెడీ సర్వీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది నేను చెప్పే విధానం. సో కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే కోడింగ్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది సర్వీస్ నౌలో వేరే ఉంటుంది. ఇవి నేర్చుకుంటే సర్వీస్ నౌలో జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది అని గుర్తుంచుకోండి. అండ్ ఇది కాకుండా మనం ఏదైతే 30 సెషన్స్ ఏవైతే ఉంటాయో మీరు 30 సెషన్స్ అటెండ్ కండి. సో 40 సెషన్స్ ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే అబౌట్ దట్ ట్రైనింగ్. సో మీరు ఎన్ని సెషన్స్ అటెండ్ అవుతారో ఆ సెషన్స్లో నేర్చుకున్న దాన్ని రెజ్యూమ్లో ఉంటుందా లేదా చెక్ చేసుకోండి. ఇంతే. ఈ రెండు ప్లస్ చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేటువంటిది హై కాన్ఫిడెంట్ లెవెల్స్లో చెప్పాలా. సో ఏ ఒక్క దగ్గర డౌట్ఫుల్గా చెప్పారనుకోండి క్వశ్చన్కు ఆన్సర్, అది మీరు తప్పు చెప్పినా రైట్ చెప్పినా కాన్ఫిడెంట్ లెవెల్ హైగా చేసుకోండి అంతే. సో చెప్పేటప్పుడు ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అన్నాను అంతే. మేబీ ఇది కరెక్ట్ అవుతుందో లేదో అని అన్నారనుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్ అనేటువంటిది ఇంకొకటి అదే రిలేటెడ్లో వస్తుంది క్వశ్చన్. కాబట్టి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా అటెండ్ కండి. ఓకేనా? కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేటువంటి మళ్ళీ చెప్తున్నాను, కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేటువంటిది హైలైట్గా పెంచుకోండి. ఖచ్చితంగా ఇంటర్వ్యూ సక్సెస్ అవుతారు. మంచి జాబ్ అనేటువంటిది తెచ్చుకుంటారు. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారండి ఏమనంటే సార్ సర్వీస్ నౌ అనేటువంటిది బూమ్ ఎలా ఉంది కంపేర్ టు ది అదర్. సో మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. దానికి కంపేర్ టు ది అదర్ ప్రాజెక్ట్స్కి లేదా అదర్ టెక్నాలజీస్తో పోల్చుకుంటే సర్వీస్ నౌ బూమ్ ఎలా ఉంది అంటే సర్వీస్ నౌ ఇప్పటి వరకు ఓకే నేను చూస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క దగ్గర కూడా సో బూమ్ లేదు అనే మాట లేదు. ఓకేనా? అంటే ప్రతిసారి ఉంటుంది అంటే అర్థం ఏంటి? ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్.
సో ఒకరోజే కాల్స్ వస్తాయి, ఒకరోజే మనకు భూమి ఉంటుంది, తర్వాత రోజులలో ఉండదు అనే మాట ఏం లేదండి. సర్వీస్ నో మీద రిక్వైర్మెంట్ పెరుగుతుంది, కంపెనీస్ పెరుగుతున్నాయి, సో సర్వీస్ నో వాడకం పెరుగుతుంది. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు సర్వీస్ నోలో కూడా. సో ITSM అని, ITOM అని, ఓకే, ఇంటిగ్రేషన్స్ అని, CSM అని, ITOM అని, ITBM అని చాలా ఉన్నాయండి ప్రోడక్ట్స్. సో ఇవన్నీ సర్వీస్ నోలో ఉన్న ప్రోడక్ట్సే. కంపెనీస్ అన్నీ కూడా దీనికి మౌల్డ్ అవుతున్నాయి. ఓకే, కాబట్టి మనం సర్వీస్ నో భూమ్ లేదు అనే మాట మర్చిపోండి ఫస్ట్ థింగ్. ఓకే, సర్వీస్ నో మీద భూమ్ లేదు. నేను వేరే టెక్నాలజీ గురించి మాట్లాడతాను, ఎందుకంటే వేరే టెక్నాలజీస్ ఎలా ఉన్నాయో ఐ కెన్ ఆల్సో, ఓకే, నాకు కూడా పెద్దగా అవగాహన లేదు దాని మీద. బట్ సర్వీస్ నో గురించి చెప్పేది ఏంటంటే సర్వీస్ నో మీద భూమ్ లేకుండా లేదు. మీరు కనుక మీ కెరీర్ను సర్వీస్ నో సైడ్ కనుక తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా సో మంచి పొజిషన్ అయితే వస్తాయి. అది కూడా మీ మీదనే డిపెండ్ అయ్యింది. ముందే చెప్తున్నాను సార్, మీరు ఏదో సర్వీస్ నో నేర్చుకోగానే ఇమ్మీడియట్గా జాబ్ వస్తుందని అయితే ఎవ్వరూ చెప్పరు, నేను కూడా చెప్పానండి. సర్వీస్ నో ప్రాపర్గా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఇంటర్వ్యూస్ అటెండ్ కండి, మంచి జాబ్ తెచ్చుకోండి. అది కూడా ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా అవుతేనే, ఇది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ ఇవ్వడానికే నేను ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ సో ఈ విషయాలు అయితే మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో చేయండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీకు ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే మీకు పర్సనల్గా మెసేజ్ అయితే నేను చేయగలుగుతాను మీ యొక్క డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫికేషన్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.